హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ IIIT కర్నూలు గురించి మనం ఒక వీడియో చేయడం జరిగింది. దీని ఫీజెస్ ఎలా ఉంటాయి, మరి ఫీజెస్ దీనిలో చేరితే ఎంత ఫీజులు ఉంటాయి అనేవి కూడా మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ వీడియోలో ప్రధానంగా అసలు మన ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదా, కొంతమంది మరి మన సబ్స్క్రైబర్లు కానీ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. అసలు IIIT కర్నూలులో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి సార్, అది కొద్దిగా వీడియో చేయమన్నారు. దాని మీద మనం వీడియో చేయడం జరుగుతుంది. మరి ఈ IIIT కర్నూలులో IIIT కర్నూలు మంచి కాలేజ్ ఇది. మరి దీనిలో ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని గురించి ఇన్ డీటెయిల్గా అయితే మనం చూద్దాం ఈ వీడియోలో. ప్రధానంగా IIIT కర్నూలులో మరి కర్నూలు అకాడమిక్ ఇయర్ లాస్ట్ 23-24 అకాడమిక్ ఇయర్లో మరి ఎవరెవరికి మరి ఎంత లాస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిందని మరి వీడియోలో చూద్దాం. మరి ఫాలోయింగ్ స్టాటిస్టిక్స్ అయితే ఈ మరి IIIT కర్నూలు డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు అకాడమిక్ ఇయర్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్టర్డ్ ఫర్ ద ప్లేస్మెంట్ 100 మంది అయితే స్టూడెంట్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు. ఆఫర్స్ అయితే 71 ఆఫర్స్ అయితే రావడం జరిగింది. అంటే మరి 71 నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 59. కొంతమంది ఆఫర్స్ వచ్చినా కానీ జాయిన్ అవ్వాల. కొంతమంది ఎవరైతే జాయిన్ అయ్యారో మరి వాళ్ళ లెక్క అయితే ఇప్పుడు 100 మెంబర్స్ స్టూడెంట్ అందరూ వెళ్ళాలని లేదు. కొంతమంది గేట్ రాసి మరి అదేవిధంగా కొంతమంది IES రాయొచ్చు. సార్ ఇంతమంది తక్కువ చేరారు, మరి ఇది తక్కువ అంటే మరి అది ఇప్పుడు నాకు ఆఫర్ వచ్చింది, నేను చేరాలని రూల్ ఏమి లేదు కదా. నేను IES ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాయొచ్చు, సివిల్ రాయొచ్చు, నేను గేట్ రాయొచ్చు. మరి సపోజ్ గేట్ ఎగ్జామినేషన్ రాస్తే మరి IITకి వెళ్ళొచ్చు. IITలో నేను చదవాలంటే అక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు బీటెక్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేయాలని రూల్ ఏం లేదు. అంటే మీకు బీటెక్ అవ్వగానే మీ వయసు మీ ఏజ్ ఎంత ఉంటుంది, 21 ఇయర్స్ ఉంటుంది. 21 ఇయర్స్లో ఈ 21 ఇయర్స్ ఉండేసరికి ఈ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకేమన్నా హైయర్ స్టడీస్కి వెళ్ళాలని ఒకటి నంబర్ 1 గేట్ ఎగ్జామినేషన్ రాస్తారు, నంబర్ 1 IES ఇంజనీరింగ్ సర్వీస్కి వెళ్ళిపోతారు, నంబర్ 3 మరి ఫారెన్ మరి వాళ్ళు US కానీ ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ ఇలా మరి MS చేయడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. కొంతమంది వాళ్ళ యొక్క యాస్పిరెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ యాస్పిరేషన్స్ని బట్టి ఈ కొంతమంది పర్సంటేజ్ తగ్గటం జరుగుతుంది. అంతేగాని వాళ్ళకి టాలెంట్కి లేక కాదు. మరి ప్లేస్మెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి. 100 ప్లేస్మెంట్ అంటే నంబర్ ఆఫ్ ఆఫర్స్ రిసీవ్డ్ ఇది 71, 15. ఈవెన్ మనం చూసినట్టయితే IIT బాంబేలో కూడా కొంతమంది అందరూ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పర్సంటేజ్ తక్కువ ఉంటే వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్ వాళ్ళ యొక్క ఓన్ బిజినెస్ పెట్టుకోవచ్చు, వాళ్ళ ఓన్ స్టార్టప్ పెట్టుకోవచ్చు. కొంతమంది నేను హైలీ టాలెంటెడ్ IITకి అయ్యి కదా, నేను ఒకళ్ళ చేత ఒక చోట పనిచేయాల్సిన అవసరం ఏముంది, నేనే ఓన్ స్టార్టప్ బిజినెస్ పెట్టుకుంటానని నేను ఆల్రెడీ ఐ హ్యావ్ ఎనఫ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు అంతా ఉంది, నేనే పెట్టుకుంటానని పెట్టుకోవచ్చు వాళ్ళు టాలెంటెడ్ ఉంటే. సపోజు నాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను టాలెంటెడ్ అయినా నేను వెళ్ళి ఒకళ్ళ దగ్గర పని చేయాల్సింది. ఐ హ్యావ్ టు వర్క్ సమ్వేర్. అదేవిధంగా చూసినట్టయితే ఇది ఆర్గనైజేషన్ నేము మరి చూసినట్టయితే జైకాసు, పెగా సిస్టమ్స్. జైకాస్లో మరి 7.25 రావటం జరిగింది. పెగా సిస్టమ్స్, మాస్ సిస్టమ్స్లో 6 lakhs per annum. డెల్టాయర్స్, గూగుల్లో 27 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చింది. గూగుల్లోనే హైయెస్ట్ ప్యాకేజ్ రావడం జరిగింది. TCSలో 6 lakhs, ఒక పర్సన్నే తీసుకోవడం జరిగింది. జనరేషన్ నెక్స్ట్, యుగా సొల్యూషన్స్ ఇలా కంపెనీస్ అయితే రావటం జరిగింది. ఇది MAQ సాఫ్ట్వేరు, మహీంద్రా 8 lakhs ప్యాకేజీ. ఫ్లిప్కార్ట్ కూడా 32 లక్షల మంది 32.5 లక్షలు ఇచ్చి ఒక క్యాండిడేట్ని అయితే తీసుకున్నారు. క్యాప్జెమిని 7.5 lakhs ఇచ్చారు. ఏమైనా ఎక్స్ట్రాన్స్ ఈ విధంగా అయితే మరి రావటం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే నంబర్ ఆఫ్ ఆఫర్స్ రిసీవ్డ్ 71 ఆఫర్స్, యావరేజ్ ప్యాకేజీ 82. మరి 100 మెంబర్స్లో 71 అంటే 29 మెంబర్స్ వీళ్ళు వేరే యాస్పిరేషన్స్ ఉన్నట్టున్నాయి. మరి ఇది నంబర్ ఆఫ్ ఆఫర్స్ 71 అంటే వీళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారు లేదు మనకు అనవసరం. ఇది ఆఫర్స్ ఇంతమందికి వచ్చినాయా లేదా అనేది ఇంపార్టెంట్. జాయినింగ్ అనేది దట్ ఈజ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. స్టూడెంట్ మీరు యొక్క ఇంట్రెస్ట్. ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హూ గాట్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్. మరి ఒకటి అదేవిధంగా గేట్ కార్పస్, జనరేషన్ నెక్స్ట్, TCS, ఒరాకిల్, ఇన్ఫోసిస్, స్కోలరు, మార్చిప్, పెగా సిస్టమ్స్ ఇలా డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉంది. ఇది ఉంది. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ 26.
26 అయితే దేనికి సెలెక్ట్ చేశారు? మరి గోల్ 10X అనే కంపెనీకి 26 సెలెక్ట్ చేయటం, 26 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం, TCS 6. మరి గూగుల్ అయితే ఒకళ్ళనే సెలెక్ట్ చేయటం జరిగింది. మరి ఇది ప్లేస్మెంట్ అప్డేట్ ఇది. మరి తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో దీని యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది. జేఈ మెయిన్ ద్వారా అడ్మిషన్స్ అయితే అవుతాయి. ప్రతి ఒక్కరు IIIT కూడా మంచి కాలేజ్ కర్నూలులో పెట్టడం జరిగింది. మరి జేఈ ద్వారా దీని అడ్మిషన్స్ జరుగుతాయి. జేఈ మెయిన్ 2025లో మీకు వచ్చిన పర్సంటేజ్ బట్టి, ఎందుకంటే జనరల్గా NITల తర్వాతే IIIT, దానిలో నేనేమి డీవియేట్ అవ్వను. మీరు సార్ NIT ముఖ్యమా IIIT ముఖ్యం అంటే NIT, సపోజ్ NIT తాడేపల్లి కూడా వచ్చి NITలోని చేరి తర్వాత IIITకి రా. NITలో మనకు అవకాశం లేకపోతే IIITలోకి రావాలి. NITలో సపోజు NIT వరంగల్ వచ్చింది అనుకో, వరంగల్లోనే చేరాలి. అక్కడి నుంచి మనం IIIT కింద దానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మన ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఎవరైనా రూరల్ ఏరియాస్ పేరెంట్స్ ఉంటే మన ఛానల్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. రూరల్ ఏరియా వాళ్ళకి నేను ఎక్కువగా సపోర్ట్ ఇవ్వదలుచుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి అంత ఇదిగా ఉండదు పేరెంట్స్ కానీ మరి స్టూడెంట్స్ రూరల్ ఏరియాలో. నేను కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఇప్పుడు అదేవిధంగా మరి ఈ యొక్క డిస్ట్రిక్ట్ సిటీస్లో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. అనేక ఛానల్లో యూట్యూబ్లో కొన్ని అవేర్నెస్ ఉంటుంది. మరి రూరల్ ఏరియా పిల్లలు ఉన్న వాళ్ళకి కొంతమంది అవేర్నెస్ ఉండదు. అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనుకున్నాను. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ది బెస్ట్.